హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. అప్పుడే మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుపు ఎవరిదనే దానిపై సర్వేలు కలకలం రేపుతున్నాయి. ఒక ప్రముఖ సంస్థ ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్వే నిర్వహించింది. ఆ సర్వే సంస్థ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఫలితాలపై వెల్లడించిన వివరాలు నిజమయ్యాయి. కూటమికి 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే సంస్థగా ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు అదే సర్వే సంస్థ కూటమి ఏడాది పాలనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజాభిప్రాయం సేకరించింది. ఇందుకు సంబంధించి వివరాలని ఈ నెల 12న వెబ్సైట్లో పెడతామని ప్రకటించారు. అయితే సదరు సంస్థ నిర్వాహకులు ఫలితాలపై అనధికారికంగా వివరాలు వెల్లడించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో వారు వెల్లడించిన వివరాలు కూటమికి భారీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఏపీలో ఎన్నికలు జరిగితే 164 మంది ప్రజాప్రతినిధుల్లో 76 మంది ఓడిపోవడం ఖాయమని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల్లో టీడీపీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లను దక్కించుకున్నాయి. ఇక వైసీపీ కేవలం 11 సీట్లతో అధపాతాళానికి పడిపోయింది. కూటమి ఏడాది పాలన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సాగుతుందనేందుకు సదరు ప్రముఖ సర్వే సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు వెల్లడిస్తున్నాయి. ఆ సంస్థ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి చెందిన 135 సీట్లలో 54, జనసేన 21 సీట్లలో 17, బీజేపీ 8 స్థానాల్లో 5 కోల్పోతుందని తేల్చి చెప్పడం కూటమిని భారీ షాక్కు గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా 19 నియోజకవర్గాల్లో 30% ఓట్లను కూటమి ఎమ్మెల్యేలు పోగొట్టుకుంటున్నారని నిర్మోహమాటంగా ప్రకటించారు. అలాగే 5 నుంచి 25% చొప్పున ఓట్లు పోగొట్టుకున్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రకటించాయి. ఇక దీన్ని బట్టి కూటమి ఏ స్థాయిలో తమ సీట్లను పోగొట్టుకోనుందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ 10% ఓట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు కూటమికి ప్రజల్లో తగ్గుతున్న పరపతి చూస్తే వైసీపీ కంటే దారుణమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి శరవేగంగా పతనమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ చేదు నిజాన్ని, నిష్ఠూర వాస్తవాన్ని గత ఎన్నికల్లో కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని చెప్పిన సంస్థే చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం. కూటమికి ఇంకా 4 ఏళ్ల అధికారం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయం. తప్పుల్ని సరిదిద్దుకుంటుందా లేక మరిన్ని చేస్తుందా అనే దానిపై కూటమి రాజకీయ భవిష్యత్తు ఉంది.